రామ్ టాక్ కి తిరిగి స్వాగతం. ఒడిశా ముఖ్యమంత్రి ఎవరు ఊహించని వ్యక్తి అయ్యాడు. ఎవరు ఊహించరు. ఎంతో మంది పేర్లు వచ్చినాయి అక్కడ. ఎందుకంటే ఓ ఆ మరి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యే సింగ్ దేవ్ అయితే బొలాంగీర్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. పాట్నా కింగ్డమ్, పాట్నా అంటే ఆ పాట్నా కాదు, ఇక్కడ ఒక పాట్నా బొలాంగీర్ దగ్గర ఉంటుంది. దాని కింగ్డమ్ యొక్క వారసుడు. చాలా పెద్ద ఫ్యామిలీ ఆయన అవుతాడనుకున్నారు. ఇంకా చాలా మంది పేర్లు వచ్చినాయి. కానీ వీటన్నిటితో సంబంధం లేకుండా ఒక ఆదివాసీ ఎమ్మెల్యే. ఎందుకు ఈయన గురించి చెప్పాల్సి వస్తుందంటే అసలు ఈయన అవుతాడని ఎవరు ఊహించరు. అవిశ్రాంత పోరాట యోధుడు, కరెక్ట్గా చెప్పాలంటే సామాన్య ప్రజల గుండె చప్పుడు. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే ఆయన జీవితం చూస్తే అట్లా అనిపిస్తుంది నాకు. ఇప్పటికి నాలుగోసారో మూడోసారో ఎమ్మెల్యే ఆయన. కియోంజర్ అది ఒక ఆదివాసీ జిల్లా. మయూర్భంజ్, కియోంజర్. మయూర్భంజ్ అంటే మన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఉండేటువంటి జిల్లా. ఆ పక్కనదే ఇది కియోంజర్. ఇవేంటంటే ఇవన్నీ కూడా ఆదివాసీ జిల్లాలు, ముఖ్యంగా సంథాల్ తెగకు చెందినటువంటి ఆదివాసీ జిల్లాలు. ఈయన కూడా సంథాల్ తెగకు చెందిన వ్యక్తే. ఆయన ఆయన పద్ధతులు చూస్తూ ఉంటే, ఎందుకంటే నేను ఎక్కడెక్కడో వింటున్నాను ఆయన గురించి. ఆయన అక్కడ దాకా ఎందుకు, నిన్న ఆయన పేరు సెలెక్ట్ చేసి రిలీజ్ చేసినప్పుడు ఆయనకి ఫోన్ చేశారు ముందుగా. ఎక్కడున్నాడు ఆయన? అందరిలాగా లాబీ చేసుకోవట్లా కూర్చొని. ఆయన ఎక్కడో ఆ, గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఆయన ఆయనకి దగ్గరగా ఉండే వ్యక్తులు, ఈ చుట్టూ తిరిగేటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి కుటుంబానికి రోడ్డు యాక్సిడెంట్ అయితే అక్కడ మార్చిరిలో ఉంటే అక్కడ పలకరించడానికి, వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే చేయటానికి అని చెప్పి అక్కడ ఉన్నాడు. ఫోన్ చేస్తే పోస్ట్ మార్టం అయిన తర్వాతనే వచ్చాడు. హడావుడిగా పరిగెత్తుకుంటారు అలా. అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈయన గురించి ఇదంతా కూడా అంటే, అంతటి గ్రౌండ్ లెవెల్లో జనానికి కనెక్ట్ అయినటువంటి వ్యక్తి నంబర్ వన్. అతి సామాన్య జీవితం గడిపేటువంటి వ్యక్తి. ఇంకొక అతని గురించి ఏదైనా చాలా కథలుగా చెప్తారు. ఎందుకనంటే ఇంకొకటి చెప్తాను మీకు. ఇప్పుడు అది చెప్పాను కదా, ఇంకొక ఉదాహరణ ఆయన గురించి చెప్తాను. 2019లో ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత ఆయన భువనేశ్వర్ వచ్చాట. భువనేశ్వర్ వస్తే గవర్నమెంట్ క్వార్టర్స్ అలాట్ చేయడం. ఆయన ఎందుకు హోటళ్ళు ఇదంతా డబ్బులు ఒకటి ఆయన దగ్గర ఉన్నాయో లేదో తెలియదు, వేస్ట్ అని అనుకోవచ్చు. పేవ్మెంట్ మీద నిద్రపోయాడు. నవీన్ పట్నాయక్ నివాసానికి దగ్గరగా ఉన్నటువంటి పేవ్మెంట్ మీద. ఎలా తెలిసిందంటే తర్వాత అసెంబ్లీలో స్పీకర్ కంప్లైంట్ చేశాడు, నా సెల్ పోయింది, పేవ్మెంట్ మీద నిద్రపోతా ఉంటే నా సెల్ ఎవడో దొంగిలించారు, గవర్నమెంట్ క్వార్టర్స్ అలాట్మెంట్ ఎందుకు ఇంత లేట్ అవుతా ఉంది, కొన్ని రాత్రులు నేను పేవ్మెంట్ మీద గడపాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి అసెంబ్లీ స్పీకర్ కంప్లైంట్ చేశాడు. చెప్పండి ఈయన గురించి. మీరు ఇంకా అటువంటి వ్యక్తి వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకంటే ఆ ఆ దీంట్లో ఇది ఎప్పుడో చిన్నప్పుడు వినేవాడిని ఇటువంటి సంఘటనలు. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఫెర్నాండెజ్ కూడా ఇట్లానే ఉండేవాడని వినేవాళ్ళం. తర్వాత వేరు. ఆయన కూడా ఇంత అతి సామాన్యంగా గడిపేవాడు, కరప్షన్కి ఎగనిస్ట్గా ఫైట్ చేసేవాడు అనేది అప్పట్లో విన్నాం. ఇవాళ చూస్తున్నాం ఒడిశాలో ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈయన ఎవ్వరూ ఊహించని పద్ధతిగా మోడీ ఈయన్ని సెలెక్ట్ చేశాడు. అదే మోడీ మార్కు నిర్ణయాలంటే ఎవరు ఊహిస్తారంటే ఒక సామాన్యకర్త ఇవాళ ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలి అంటే కోట్ల రూపాయలు ఉంటేనే ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పి మన తెలుగు రాష్ట్రాల్లో భావిస్తున్నటువంటి టైంలో ఎటువంటి అవినీతి చేయనటువంటి వ్యక్తి కొన్నిసార్లు ఓడిపోయాడు కూడా. ఎమ్మెల్యేగా పోటీ చేయటమే కాదు, అవినీతికి వ్యతిరేకంగా నిరంతరం పోట్లాడేటువంటి వ్యక్తిని ఇవాళ ముఖ్యమంత్రి చేయగలిగింది. ఏ మాట కమ్మాట చెప్పాలా, ఇది బీజేపీలోనే సాధ్యం. పర్టికులర్గా మోడీ నిర్ణయాలు అట్లానే ఉంటాయి, ఎవరు ఊహించని పద్ధతుల్లో ఉంటాయి. ఎందుకంటే ఈయన ఎంత ఈయన ఒక విన్నది 2021లో
ఈయన మీద బాంబు దాడి జరిగింది. ఎవరు చేశారంటే మైనింగ్ మాఫియా. ఆయన ఏంటంటే ఆ ఏరియాలో ఈ మైన్లు ఇల్లీగల్గా మైనింగ్ చేసే వాటికి వ్యతిరేకంగా చాలా పెద్ద పోరాటం చేస్తూ ఉన్నాడు. అందుకోసం చెప్పి వాళ్ళు చంపాలని చూశారు, బాంబులు వేశారు 2021లో. ఒకటి కాదండి, ఆయన అవినీతి మీద వ్యతిరేకంగా పోయిన సంవత్సరం అక్కడ దాకెందుకు ఒరిస్సా అసెంబ్లీలో స్పీకర్ మీద ధాన్యం చల్లాడు. సస్పెండ్ కూడా చేశారు ఆయన్ని. ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేటువంటి వ్యక్తి. ఎందుకు కారణం తెలుసా? ఆయన మధ్యాహ్న భోజన పథకం దానిలో సేకరించే ధాన్యంలో కుంభకోణం జరిగింది. అసలు మీరు అసలు ఏం మనుషులు? చివరక పిల్లలకు పెట్టేటువంటి అన్నాల్లో కూడా అవినీతి కక్కుర్తి పడుతున్నారనేటువంటి బాధతోటి, కోపంతో స్పీకర్ మీద ఇసిరేశాడు ధాన్యాన్ని తీసుకొచ్చి. సస్పెండ్ చేస్తే చేశారు. అంటే ఎప్పుడు రాజీ పడకుండా పోట్లాడుతున్నటువంటి వ్యక్తి ఇతను. అటువంటి వ్యక్తి వాళ్ళ ముఖ్యమంత్రిగా సెలెక్ట్ అయ్యాడు. ఆయనకే తెలియదు ఆయన మార్చిరి దగ్గర ఉన్నాడు. ఇది తెలిసినప్పుడు సో ఆయన లాబీ చేసుకోలేదు. లాబీ చేసుకునే వాళ్ళందరికీ రాలేదు, ఈయనకు వచ్చింది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దిస్ డెసిషన్ అండి. ఎందుకంటే ఒడిస్సా నవీన్ పట్నాయక్ లేని, అవినీతి మచ్చలేని నాయకుడు తర్వాత వచ్చేటువంటి వ్యక్తి ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా అవినీతి మీద నిరంతరం పోరాడేటువంటి సామాన్య ఎమ్మెల్యేకి రావటం అనేది హ్యాట్స్ ఆఫ్ టు మోడీ. ఒకవైపు ఆదివాసి, రెండు రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. ఒకటి ఇండికేషన్ ఏంటంటే ఎవరు మోడీ నిర్ణయాన్ని ఎవరు పసిగట్టలేరు. యోగి అయినప్పుడు పసిగట్టలేదు, మొన్న మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ అయినప్పుడు పసిగట్టలేదు, భజన్లాల్ శర్మకి ఎవరు ఊహించలేదు, సైని ఛత్తీస్గఢ్ ఎవరు ఊహించలేదు. ఇవాళ ఒడిస్సా కూడా అన్నిటికన్నా ఆణిముత్యం అండి ఇది మాత్రం. ఎందుకంటే ఇంతటి గొప్ప అవిశ్రాంత పోరాట యోధుడు ఒకటేంటి, అన్నిట్లో ఏదైనా సరే తనకి నిజంగా. ఉదాహరణకి 1999లో గ్రహం స్టెయిన్స్ మీకు తెలుసు కదా, క్రిస్టియన్ మిషనరీ ప్రచారకుడిని చంపేశారు కొంతమంది. అంటే ఆయన బలవంతంగా మత మార్పిళ్ళు చేస్తున్నారని కొంత హిందూ సన్యాసులు కొంతమంది చంపేశారు. అయితే ఆ పేరుతోటి బీజేపీ కార్యకర్తలను అప్పుడే వీళ్ళిద్దరికి చెడింది. నవీన్ పట్నాయక్ బీజేపీ కలిసే సంయుక్త గవర్నమెంట్ ఉండేది కదా, సంకీర్ణ ప్రభుత్వాలు, కోయిలేషన్ గవర్నమెంట్. అప్పుడు బయటకు బీజేపీ తోటి తెగతెంపులు చేసుకున్నాడు నవీన్ పట్నాయక్. కానీ ఈయన చరిత్ర చెప్తాను. ఈయన దానికి ఆ పేరుతోటి కార్యకర్తలను వేధిస్తూ ఉంటే వాళ్ళకి రక్షణగా వెళ్ళి వాళ్ళకి లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడ్డాడు. అంటే ఎక్కడైనా సరే ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే ముందుంటాడండి. సింపుల్ పాయింట్. ఇది ఒక విధంగా ఏంటంటే ఒక దెబ్బకి రెండు పెట్టెలు అంటారు చూసారా. ఇది పెద్ద మోడీ తీసుకున్న నిర్ణయం ఎట్లానంటే, ఒకటి బీజేపీలో సామాన్య కార్యకర్త కూడా ముఖ్యమంత్రి స్థాయికి ఎదగగలడు అని చెప్పి మరొక్కసారి ప్రజానీకానికి, భారత ప్రజలకి తెలియజెప్పటం. రెండోది ఆదివాసులకి, ముఖ్యంగా సంతాల్ తెగకి అత్యంత గుర్తింపు ఇవ్వటమే కాదు, వచ్చే ఎన్నికల్లో జార్ఖండ్లో సంతాల్ గిరిజనులు కూడా చాలా గణనీయంగా ఉంటారు. అక్కడ నంబర్ 1. ఆ తర్వాత ఒరిస్సాలో 23% ఆదివాసీలు. చిన్న విషయం కాదు అది. సో ఇక్కడ ఆయన ఎటువంటి మొత్తం దేశంలో ఉన్న ఆదివాసీలు అందరికి కూడా ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చినటువంటి చర్య ఇది. రెండు పనులు ఒకేసారి జరిగినాయి. ఒకటి సామాన్య కార్యకర్తకి పదవి ఇవ్వటం, రెండోది ఆదివాసీలకు కూడా దేశవ్యాప్తంగా కూడా ఒడిస్సాకి ఆదివాసీ ముఖ్యమంత్రిని చేయటంతో మరొక్కసారి మోడీ తన నిజాయితీ నిరూపించుకోవటమే కాకుండా మొత్తం మీద ఎవరైతే డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ ఉన్నాయో దేశంలో, న్యాచురల్ కదా, ఆదివాసీలు, షెడ్యూల్డ్ క్యాస్ట్లు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి గుర్తింపు ఇవ్వటం, ఇది మాత్రం నిజంగా ప్రతి ఒక్కరూ హర్షించదగ్గర విషయం. నాకెందుకంటే ఆంధ్ర దాని మీద అందరం మాట్లాడుకుంటాం, టీవీ ఛానల్లో వచ్చినాయి కాబట్టి మళ్ళా దాని మీద పదే చేసే బదులు ఒక సామాన్య కార్యకర్తకి ముఖ్యమంత్రిగా ఎదగటం అని ఎలా జరిగిందనే దాని మీద చెయ్యటమే సబబుగా ఉంటుందని చెప్పి ఈ వీడియో చేస్తుంది. ఇది ఈనాటి రామ్ టాక్.
ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.